హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి ఆకుకూరలతో ఈ టైప్ చేసుకొని పుల్లగూర తింటుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఈ విధంగా ఒక్కసారి చేసి రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు నేను ఆకుకూరని తెచ్చుకొని ఇలా చేసుకొని తింటానని ఖచ్చితంగా పట్టుబట్టి మరీ తెచ్చుకొని తింటారండి. అంత బాగుంది. ఎలా చేయాలంటే దీన్ని ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకుందాం. ప్యాన్ తీసుకునేసి దాంట్లోకి నేను ఫస్ట్ సిరికూర వేసానండి. సిరికూర తీసుకొచ్చి అందులో ఉన్న ముదురు కాడలు ఏమైనా గడ్డి కాదు ఇలాంటి ఏమున్నా కానీ అన్నీ క్లియర్గా తీసేసి శుభ్రంగా కడిగి ఇరిసి దాంట్లో వేసుకునేసి మళ్ళీ ఇంకొక కట్ట వచ్చేసి తోటకూర అండి. ఓకేనా, అదొక కట్ట తీసుకొచ్చాను. ఆ తోటకూరను కూడా సేమ్ అదేవిధంగా అన్నీ శుభ్రంగా తీసేసి ఆ తర్వాత అందులో వేసుకునేసి ఒక పావు కిలో మంచి లేత వంకాయలు తీసుకునేసి కట్ చేసి ఉప్పు నీటిలో వేసి మరి దీంట్లో వేసానండి. వేసిన తర్వాత ఇప్పుడు ఒక 3 మంచి ఎర్రటి టమోటాలని చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు ఈ పులుపులోకి లైట్గా స్పైసీ కొరకు ఒక 10-12 పచ్చిమిరపకాయలను తీసుకునేసి అందులో వేసి ఇప్పుడు మంచి పుల్లటి మామిడికాయ అండి. ఆ మామిడికాయను కూడా ముక్కలు కట్ చేసి దాంట్లో వేసి ఇప్పుడు వీటన్నింటికి రుచి సరిపడా 1 టేబుల్ స్పూను సాల్ట్ వేసానండి. అంటే ఇవన్నీ మగ్గటానికి బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను పసుపు కావాలండి. ఖచ్చితంగా వేయండి పసుపు. ఓకేనా, ఇవన్నీ వేసినాక 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలండి. ఇవన్నీ బాగా ఉడకటానికి ఏంటంటే అడుగు పట్టుకోకుండా బాగా ఉడకాలంటే కరెక్ట్గా గ్లాసు పోయండి సరిపోద్ది. ఇప్పుడు మూత పెట్టేసేయాలండి. మూత పెట్టినాక ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద దీన్ని పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టిన తర్వాత దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు బాగా ఉడకనియండి. ఆ నీళ్ళు ఏంటంటే సరిపోతాయి. కరెక్ట్గా కానీ మీరు చేశారంటే మాత్రం నీళ్ళు కూడా ఖచ్చితంగా సరిపోతాయి. ఓకేనా, అదొక కట్ట అంటే తోటకూర ఒక కట్ట, సిరికూర ఒక కట్ట. ఇవి రెండింటికి ఏంటంటే ఆ గ్లాస్ నీళ్ళు సరిపోతాయండి. చూడండి ఎలా ఉడికిందో, సూపర్గా ఉడికుద్దండి. ఓకేనా, దాంట్లో డౌటే లేదు. పచ్చిమిరపకాయ కానీ టమోటాలు కానీ అన్నీ ప్రతి ఒక్కటి మామిడికాయ కానీ అన్నీ గుజ్జులాగా ఉడికేసాయండి. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసి ఒకటి ఏదైనా ముద్దగం కానీ అంటే మామూలు ఎనుపుకోవాలి కాబట్టి ముద్దగం కానీ ఇలాంటి జాలీది ఏది ఉన్నా సరే దాంతోనే మనం బాగా ఎనుపుకోవాలండి. ముద్దగమైనా పప్పు గుత్తైనా ఇలా ఏదున్నా సరే దాంతో మనం ఈ టైప్లో బాగా మెత్తగా వచ్చేదాకా గుజ్జు అయ్యేదాకా ఇలా ఎనుపుకోవాలండి. ఓకేనా, ఇలా ఎనపడానికి మనం ఏం చేద్దామంటే ఈ విధంగా సగం ఎనిగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు అన్నీ కొంచెం తోడకలుగా ఉంటాయి. వాటి కొరకు ఇప్పుడు సాల్ట్ కొంచెం వేసుకోవాలండి. సాల్ట్ వేసాక ఇప్పుడు కాస్త అలా అన్నామంటే ఆ పచ్చిమిరపకాయలు కూడా మెదిగిపోతాయి. ఓకేనా, ఆ టైప్లో మనం దీన్ని బాగా ఎనుపుకోవాలండి. అంటే మంచి గోరువెచ్చగా ఉన్నప్పుడే ఎనపాలండి. చల్లబడ్డాక కొంచెం నారలు సాగుతాయి. ఏదైనా కానీ ఇలా వేడి మీద అయితేనే భలేగా వస్తుందండి. ఈ విధంగా మనకి ఖచ్చితం రావాలి. అప్పుడే అది మంచి జోముగా తింటుంటే రుచి ఉంటుందండి. అదిరిపోద్దండి. ఇలా మనకి చూడండి జోముగా ఎలా వచ్చిందో అలా రావాలండి. ఓకేనా, ఆ టైప్లో మనం ఎనుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత దాంట్లో ఒక 2-3 గంటలు ఆయిల్ వేసుకోవాలండి. అంటే కొంచెం ఆయిల్ ఉంటే ఏంటంటే ఏదైనా పులావ్ కానీ బిర్యానీ కానీ ఇలాంటివి చేసుకున్నప్పుడు దాంట్లో సూపర్గా పనిచేస్తుందండి. ఓకేనా, ఇప్పుడు దీంట్లో కొంచెం వేడెక్క నుంచి తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మల్ని కాస్త ముక్కులు పొడిచి దాంట్లో వేసి ఈ వెల్లుల్లి రెమ్మలు తాలింపు గింజల్ని కాస్త అలా వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిగడ్డను ఒకదాన్ని సన్నగా పొడవుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి కొంచెం ఎండుమిరపకాయలని మధ్యలోకి ఇరిసి వేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా కొంచెం దాంట్లోకి వస్తుండండి. ఓకేనా, ఇప్పుడు కరివేపాకు రెమ్మలు ఒక 4 దూసి దాంట్లో వేసుకునేసి ఇప్పుడు కాస్త అలా కలుపుతూ దీన్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఈ ఆనియన్ ఏంటంటే మాడకుండా మంచి కలర్ రావాలండి. ఈ విధంగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇందాక బాగా ఎనిపి పెట్టుకున్నాం చూడండి, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. అంటే ఆకుకూర పేస్ట్. ఈ ఆకుకూర పేస్ట్ని దీంట్లో వేసినాక ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. మరీ ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా నీళ్ళు అలా తొలిపేసి
ఈ కూరలో వేసుకోవాలి. అంటే సగం గ్లాసు మనం టీ తాగుతాం చూడండి, టీ గ్లాసుడు సరిపోతాయండి. మరి ఎక్కువ ఇది పలచగున్నా కూడా టేస్ట్ ఉండదండి. ఓకేనా? చిక్కగా గుత్తంగా ఉంటేనే ఇది రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఈజీగా సెట్ అయిపోద్దండి. వేడి వేడి అన్నంలోకైనా, రాగి సంగటిలోకైనా, అలా దేనిలోకైనా సరే సూపర్గా సెట్ అవుద్దండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని కాస్త అలా ఉడకనివ్వాలి. అంటే ఒక 2 నిమిషాల సేపు, అంటే పోపులో ఉంది కదా, అందుకని కొద్దిగా అలా ఉడకనిచ్చేసి ఇప్పుడు ఇలా కలుపుకునేసి అడుగు పట్టుకోకుండా టేస్ట్ ఒక్కసారి చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. కానీ టేస్ట్ మాత్రం అదిరిపోద్దండి. ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఈ టైప్లో ఖచ్చితంగా చేసి చూడండి. పాతల కాలంలో పెద్దోళ్ళు అనేవారు, అరే ఒక్క ఇంటి కూడి తిన్నోడికి బలం ఉండదురా, 10 ఇళ్ళ కూడి తిన్నవాడికి గట్టి బలం ఉంటుందని. అలాగే దీంట్లో 4 రకాలు కలిసి ఉన్నాయి కాబట్టి ఇలాంటి వాటిని మనం ఖచ్చితంగా తిని తీరాలండి. శక్తికి శక్తి, బలానికి బలం అన్నట్టుగా సూపర్గా పనిచేస్తుందండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇలా చేసుకొని తిని తీరండి. అంత బాగుందండి. ఎవరూ మిస్ కావద్దు. కానీ చాలా అంటే చాలా బాగుంది.